కలుసుకొని ఈ దినము ఇరువురి మధ్యలో కొన్ని నైనా సంగతులను తెలపడానికి, నేర్చుకోవడానికి ఈ యొక్క ప్రణాళికలో మీరు ఉద్దేశంలో మీరు అనుగ్రహించిన ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ స్థలంలో నీ బిడ్డలముగా కూడుకోవడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచినావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలోనైనా వారికి వీరికి ఒక ఒడంబడిక చేయడానికి మీరు ఏర్పాట్లు వచ్చారు ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ స్థలంలోనైనా ఇరువురి మరి దాంపత్య జీవితంలో ఒక నైనా ప్రధానం చేయబడడానికి నీ బిడ్డలను వచ్చి ఉన్నందుకు దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు, నీ దాసులు కూడా వచ్చారు. వారి ద్వారా దేవుని మాటలు, చక్కని గూఢమైన సత్యాలు వారికి వీరికి మాకును నేర్పించే పాఠాలను మాకు శ్రద్ధ జ్ఞానం కలిగినటువంటి మీ బోధకులను మీరు ఇచ్చిన ప్రభువానికి స్తోత్రాలు. ఈ స్థలంలో అందరితో నీవు కలిసి నేను ఆనందించి సంతోషించే మహిమ నీకే రావాలి ప్రభువా, అందరి బట్టి స్తోత్రాలు. ఈ స్థలంలో అంతట్లో మీ ఆత్మ వర్షము కురిపించి అనేకమైనటువంటి సత్యాలు మీరు ద్వారా మీరు నడిపింపు చేయమని కూడా ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు పొందుమని మా కొరకు ప్రాణమిచ్చిన ప్రాణపీడు విమోచకుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి నామములోనే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులారా, మనము దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఇప్పుడు మొదలుపెట్టాము. అలాగే ఇప్పుడు మనము దేవుని పాటలతో దేవుని స్తుతిద్దాం. మన మధ్యలో ఉన్న సత్యరాజు గారు అలాగే ప్రేరేపణ సహోదరులు వచ్చి పాటలు పాడవలసిందిగా మనవి చేస్తారు. అలాగే సహోదరులారా, ఇంకా బయట ఉన్న వారు బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరూ సంఘ ఆవరణకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సహోదరులారా, చిన్నమాత గీత వారి పాటల సంఖ్య 20 పాట పాడుతున్నాం. సహోదరులారా, అందరం కలిసి ప్రభునాన్ని మహిమపరుచుకుని అందరూ స్వరాగతి పాడగలుగుదాం. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకే చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని, స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు
స్తుతియో మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదనెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదనెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియో మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను స్తుతియో మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకై భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకై మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమా ఘనతా నీకే యుగ యుగ
ముఖ్యంగా ఈ యొక్క కొన్నపాటి వారి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ యొక్క కూడికకు ప్రధాన అధ్యక్షుడిగా ప్రభు యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్న ఈ యొక్క బాధ్యతల సహోదరుడైన పెస్రాయి సంఘ కాపరి అయిన పెసల సత్యరాజు గారిని ఈ యొక్క సాధారణంగా తన సీట్ను ఆహ్వానిస్తున్నాము. అలాగే కడప నుంచి వచ్చిన రెవరెండ్ సుందరేశ్వర్ బాబు గారిని కూడా సాధారణంగా తన గౌరవప్రదంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే యాడికి సంఘ సహోదరైనటువంటి గ్రంథం దేవదానం సాధు గారిని కూడా తమ సీట్కు ఆహ్వానిస్తున్నాము. సహోదరులారా, శ్రద్ధగారి మందిరానికి రావాలని క్రీస్తు యేసు నామమున మనవి చేస్తున్నాను. సహోదరులారా, చిన్నమంద గీతావళి పుస్తకం నుండి 378వ నంబర్ల పాట పడుతున్నాం. సహోదరులారా, అందరం కలిసి నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి చెల్లింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతునివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతునివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివి. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివి. నన్నెంతగానో ప్రేమించినావు, నా పాపమును కడగి పరిశుద్ధ పరచితివి. నన్నెంతగానో ప్రేమించినావు, నా పాపమును కడగి పరిశుద్ధ పరచితివి. నాకెల్ల మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతునివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతునివే. నాకెల్ల మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా
దేవానికేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. నాకెల్ల మేలులు చేసితివి నీకే నే అర్పింతును. దేవానికే నే చెల్లించును. నీ కాడి మోపి నా తోడు నీవై నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నీ తోడు నా తోడు నీవై నీ జాతి నీరాలో నాట్యించావు. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నాకెల్ల మేలులు చేసితివి నీకేమి అర్పింతును. దేవానికేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. నాకెల్ల మేలులు చేసితివి నీకేమి అర్పింతును. దేవానికేమి అర్పింతును. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు. రానున్న నా రాజువు నా రాజువు నీవు. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు. రానున్న నా రాజువు నా రాజువు నీవు. నీవుతో సంగమున నన్ను చేర్చుకొన్నావు. నన్ను కొన్నవాడావు. నా వరుడవు నీవు. నీ నాకు సంగమున నన్ను చేర్చుకున్నావు. నన్ను కొన్నవాడావు. నా వరుడవు నీవు. నాకెల్ల మేలులు చేసితివి నీకేమి అర్పింతును. దేవానికేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. నాకెల్ల మేలులు చేసితివి నీకేమి అర్పింతును. దేవానికేమి చెల్లింతును. దయచేసి ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. వీడియో అంతా మళ్ళా తీసుకోవచ్చు. దయచేసి వధువరులు లోపలికి రావాల్సిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని చేయించున్నాం. మీరు ఎంత లేటుగా వస్తే అంత లేటుగా ప్రోగ్రామ్ అయిపోతుంది. మీరు ఎంత ముందుగా వస్తే అంత ముందుగా అయిపోతుంది. ఇప్పటికే 1:45 ద్వితీయ కుమార్తె
కొన్నపాటి కేసీఆర్, అలాగే మైదుకూరు వాస్తవ్యులు బెల్లం జేమ్స్, అలాగే బెల్లం శ్రీమతి సుజాతమ్మ గారు, వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారులలో పెద్ద కుమారుడు అనిల్ కుమార్, వీరి విరుగురి యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని మనం ఈ సమయంలో జరుపుకోబోతున్నాం. ఈ సమయంలో మరి పెళ్లి కుమారుడు బెల్లం అనిల్ కుమార్ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ, అలాగే వారి ఇరువురి తల్లిదండ్రులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనిల్ కుమార్, అలాగే అనిల్ కుమార్ తల్లిదండ్రులు జేమ్స్ జయానంద్ గారు, అలాగే శ్రీమతి సుజాతమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి సమయంలో కొన్నపాటి కేసీఆర్ పెళ్లి కుమార్తె, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు శ్రీ పుల్లయ్య గారు, సుబ్బమ్మ గారు కూడా వేదిక రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నారు. తల్లిదండ్రులు ఎవరు కూడా కుమార్తెను తెలుసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టవలసిందిగా. వాళ్ళకు కూడా కనపడాలి కదా, చాలా సంతోషం. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇరు కుటుంబముల రక్త సంబంధికులను బంధువర్గములను కూడా ప్రేమతో ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంకు ప్రభు పేరిట మనందరినీ కూడా ఆహ్వానిస్తూ, ఇక్కడ పెద్దలు ఉన్నారు, జేమ్స్ అయ్య గారు వారు అధ్యక్షత వహిస్తున్నారు, సత్యరాజయ్య గారు, అలాగే గంటం దేవరానం పాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం. మరి యొక్క సమయంలో మనందరికీ కూడా వచ్చినటువంటి పాట పరిశుద్ధ పాట పాడుచు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 20వ పాట పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత
మనందరికీ కూడా ఆ విషయాన్ని తెలియపరచవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సహోదరులారా, ఇక్కడ చేరవచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. మరి మేము సుధాకర్, మరి జేమ్స్, సుజాత గారు, మరి పెద్ద కుమారుడు అరుణ్ కుమార్ గారికి వనపాటి ఏజియా అనే మా కుమార్తెను ఆ అబ్బాయిని ఇచ్చడానికి మేము తెలుగులో ఉన్నాం, ఇష్టపడి ఉంటున్నాం. ఈ సమయంలో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి మేము సమర్థిస్తున్నాం. అలాగే మరి జేమ్స్ గారు కూడా వారి యొక్క సమాధానాన్ని తెలియపరచాల్సిందిగా వారి కుమార్తెను వారి కుమారుడికి ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఉదయ్ గారు వారి యొక్క కుమార్తెను మరి జేమ్స్ గారి కుమారుడికి ఇవ్వాలనుకుంటున్నారు. మరి వారి యొక్క ఇష్టాన్ని మనము తెలుసుకున్నాం. ముందుగా దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. కొన్నపాటి ఉలయ్ గారు, కొన్నపాటి సుగం గారి కుమార్తెను తేజ గారిని మా ఒక అబ్బాయికి అరుణ్ కుమార్కు చేసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాము. అందుకు సంబంధించి ఎంగేజ్మెంట్గా ఇక్కడికి వచ్చాము. మీ అందరికీ నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ. మంచిది. మరి సమయంలో దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. ఇందుకు ఆనవాలుగా మీరు ఏమైనా తీసుకొని వచ్చారా? తీసుకొచ్చింది దయచేసి ఆ వస్తువులు తీసుకురావాలని తీసుకురాబడినటువంటి యొక్క బంగారు ఉంగరములు, ఫలములు, అలాగే పూలమాలలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని కూడా వారికి గుర్తుగా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి గుర్తుగా ఈ యొక్క వస్తువులన్నీ తీసుకురాబడ్డాయి. మరి వీటన్నిటి వరకు మనం ప్రార్థించేద్దాం. శ్రీను గారు, పాస్టర్ శ్రీను గారు ముందుకు వచ్చి వీటన్నిటి వరకు ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా ప్రేమతో మహాగుణ బహున్నత పరిశుద్ధ దయగలిగే నైనా సరైన సమయాన్ని ఇచ్చినారు. నీ యందు ఆనందించే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని, కనపరిచే భాగ్యాన్ని ఇచ్చినారు. ఇది మీరు ఏర్పాటు చేసిన దినమని మేము నాయన సంతోషిస్తూ ఆనందిస్తున్నాం తండ్రి. అవున కుటుంబాలను నన్ను ఇక్కడికి వచ్చినారు తండ్రి. వారు తెచ్చిన తండ్రి అవునైనా ఆ ఫలాలను తండ్రి, ఆ పూలదండలను, నేను గుర్తుగా ఉన్న ఉంగరాలను కానీ నైనా నువ్వే ఆశీర్వదించుకుని అడుగుతాను తండ్రి. మీరు దాంపత్య జీవితాన్ని తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని నాయన యేసు ప్రభువా అవునైనా మీరుండి మీ చిత్తానుసారంగా తండ్రి మీరు జీవితాలు కట్టమని అడుగుతున్నాం అయినా యేసు ప్రభువా అవునైనా నీ కృప వలనే వారినైనా అందరూ ఉన్నట్టుగా నేను మీరు సహాయం చేయండి. ఇలాగైనా మీరు చేసిన గొప్ప కార్యాలపై నేను మేలులపై నీ ఆశ పెరిగించుకుంటూ యేసు ప్రభు నామములోనే స్తోత్రాలు తెలుసుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. మరి సమయంలో తాంబూలం కూడా తీసుకురాబడింది. అయితే ఈరోజు కూడా వారి యొక్క ఇష్టాన్ని బట్టి ఈ తాంబూలము మార్చుకున్నారు.
పెళ్లి కుమార్తె నాన్నగారు అమ్మగారు వేసుకున్నట్టే, అలాగే పెళ్లి కుమారుడి అమ్మగారు నాన్నగారు కూడా మీకు రావాల్సింది మనం చేసి దగ్గరికి రండి, మీరు దగ్గరికి రండి. ఈ సమయంలో మరి పుల్లయ్య గారు వారి కుమార్తె కేసీఆర్ను మరి జేమ్స్ జయానంద్ గారి కుమారుడు అరుణ్ కుమార్కు మా అమ్మాయిని ఇచ్చిందే అని వారి ఇష్టాన్ని తాంబూలం ఇచ్చిన ద్వారా తెలియపరుస్తారు. నా కుమార్తెను మీ కుమారుడు అరుణ్ కుమార్ ఇచ్చింది. చూడండి సార్. నా కుమారుడు అరుణ్ కుమార్ మీ కుమార్తె విజయ గారు చేసుకుందే ఇది చూడండి సార్. అంకుల్ అక్కడ చూడండి, చేతిలో అలాగే నూరు ఇవ్వలేకరా అమౌంట్ అదే రిపీట్ చేయండి. నా కుమార్తె కేజీఆర్ మీ కుమారుడు అరుణ్ కుమార్ ఇచ్చింది. అరుణ్ కుమార్ ఇక్కడ ఒక సెకండ్ ముందు రండి. మీరు ఇంటికి రండి కొంచెం, అంతే. మీరు కూడా చూడండి, మా ఇంటి చూడండి. మీరు కూడా కొంచెం ముందుకు రండి, టేబుల్ ముందర రండి. అట్లా అంతే. చూడండి, ఇది చూడండి అమ్మా, మీరు చూడండి అమ్మా. ఇంకొక మాట అట్లే చెప్పండి. నా కుమార్తె ఏజియాను మీ కుమారుడు అరుణ్ కుమారుకు ఇచ్చింది. సమయంలో అరుణ్ కుమార్ అలాగే అరుణ్ కుమార్ కేసీఆర్ నీ భార్య చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఇష్టం. మంచి. కేసీఆర్ అరుణ్ కుమార్ను నీ భర్తగా చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? మంచిది. మరి తల్లిదండ్రులు పెద్దలు వారు కూడా సమ్మతించారు. అలాగే వివాహం చేసుకోబోయేటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ఇష్టపడ్డారు. మరి వారి ఇష్టాన్ని మనందరం కూడా అంగీకరిస్తున్నాం. ఈ సమయంలో అందుకు గుర్తుగా ఈ యొక్క బంగారు ఉంగరములను మరి వారు మార్చుకున్నారు. ఇక్కడ చూడండి సార్, ఫోటోకి వెళ్ళి చూడండి, సెల్ఫీ మళ్ళీ తీసుకోవాలి. ఇక్కడ కెమెరాకి వెళ్ళి చూడండి. ఓకే సార్. పట్టుకోండి మేడం, అట్లా పట్టుకోమ్మా, చేయబట్టుకోండి కొంచెం సార్. టూ హ్యాండ్స్తో పట్టుకోండి మేడం. టూ హ్యాండ్స్ పట్టుకోమ్మా, అరుగు వేసుకో. రెండు చేతులతో పట్టుకోండి. అట్లా ఓకే. రింగ్ దగ్గర పట్టుకోండి. చేయి దగ్గర చూడాలన్నమాట. స్మైల్. కెమెరాకి వెళ్ళి చూడండి సార్. ఓకే సార్.
కొట్టారన్నా ఈ చేతిని పెట్టండి కదా. స్మైల్. దగ్గరికి రండి. దగ్గరికి రండి. కెమెరాకి వెళ్ళి ఫోటో పెట్టు. ఆ చేతిని పెట్టండి. దగ్గర రండి. దగ్గర అట్లా కొద్ది ఇక్కడ అట్లా అబ్బాయికి ఓకే మంచిది. దయచేసి పూలమాలల చేత ఎంగేజ్మెంట్ చేయబడినటువంటి అరుణ్ కుమార్ అలాగే కేజీఆర్ ఉద్దేశించి సత్యరాజు గారు మన మధ్యలో పెద్దలు ఉన్నారు. వారు కొన్ని మాటలు దేవుని మాటలు వారికి తెలియపరచవలసింది వారిని ప్రేమతో తర్వాత ప్రభావంలో మీ అందరికీ ఉన్నారు. ఈ దినము నామమును ఉత్సహించి ఆనందించే ఇది ఏర్పాటు చేసి జతపరచడానికి దేవుడు తన ప్రణాళికను ప్రయత్నించి ఈ దినం సంఘం మధ్య అది ఇరుగురిని తెలిపి వారి ఇరుగురి సమ్మతిని, తల్లిదండ్రుల సమ్మతిని, బంధువుల సమ్మతిని మరి హృదయపూర్వకంగా తెలియపరిచి వారు భార్య భర్తలుగా దేవుని నామములో వివాహం చేసుకోవడానికి స్థిరమైన నిత్యంతో హృదయపూర్వకమైన సమ్మతితో ఈనాడు సంఘం మీద నిలబడి బంధువులు రక్త సంబంధులు నిలబడి మన మధ్య ప్రమాణమైనటువంటి వారి హృదయాలు ఉన్నటువంటి సమ్మతిని తెలియపరిచినారు. నేను మనకు సమయం లేదు కాబట్టి కొద్ది మాటలు దైవజనుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహం చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన ఏర్పాటులో ఉన్నట్టు మనం దేవుని ఏర్పాటులో కూడా మొదటి మానవుడు ఆదాముకు సాటి అయిన సహాయం భార్యను సిద్ధపరచుకున్న ప్రత్యేకమైన ప్రణాళిక ఆయనలో ఏమిటి అనేది స్త్రీ పురుషులుగా దేవుడి సృష్టిలో అన్ని జాతులు, అన్ని క్రిములు, ఎర్రజిమములు, మహా జంతు ఏదుగురు కూడా మగ ఆడ అని సృష్టించినాడు. కానీ దేవుడు ఆడ మగ అని మానవుల్లో ఏర్పాటు ఆయన ప్రణాళికలో ఆదాముని అనుకూలిత తన చిత్తాన్ని అనుసరించి ఆయన తన చేతుల మీద మరి ఆయన చాటైన సహాయం ఎవరు అని దేవుడు ఆలోచించినప్పుడు దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో కాబట్టి నేను ఆదాముకి ఎటువంటి కార్యాలను సిద్ధపరచాను. మరి అనేక రీతిగా నేను ఈ విధంగా మత ఆహారాన్ని చేశాను. అన్నిటికీ వాటి పేరు పెట్టినాడు అని దేవుడు ప్రణాళిక
అతను నిద్రలో ఉన్నప్పుడు ప్రకటనలో అతని మాంసంలో అతని రక్తంలో ఆదాముకు సాటి అయిన సహాయాన్ని దేవుడు తయారు చేసి ఆమెను ఆదాము దగ్గరికి తీసుకొని ఆదాము అంటున్నాడు, నా శరీరంలో శరీరం, నా మాంసంలో మాంసం, నా రక్తంలో నరులలో నుండి పుట్టలు నాది అనబడులోని దేవుని స్తుతించి ఆయన నామాన్ని కాబట్టి పులిలారా భార్య భర్తల యొక్క ప్రత్యేకత దేవుని ప్రణాళిక మొదటి పురుషుడైన ఆదాము నుండి దేవుని ప్రణాళిక ఎంత ఉదాత్తమైనదో కాబట్టి అతని శరీరంలో శరీరం, అతని రక్తంలో రక్తం, అతని మాంసంలో కాబట్టి ఈనాడు జతకర్తలు వచ్చినటువంటి దేవుని ప్రణాళికలో ఏజియా మన సహోదరుని ప్రకటనలో మన సహోదరుని రక్తంలో మాంసంలో కాబట్టి ఆయనలో నుండి ఇరుకు కాబట్టి మీరు ఎట్లా ఉంటారు దేవుని అనురాగు ఒకరి కష్టం వచ్చి ఈయనకు ఏదన్నా వస్తే ఎందుకంటే ఒక శరీరంలో ఇది మరణము అంటారు. మన భక్తులు ఎవరైనా మరణం చెప్పిన భక్తులు ఇది మర్మము అంటారు. దేవుడు పౌరుగా కాబట్టి దైవ రహస్యము అంటాడు. కాబట్టి ప్రేమ బిడ్డల నేను ఎక్కువ మాట్లాడలేదు నువ్వు ప్రకారం ఏరియా ఈ మాంసంలో ఈ అంతలో నీలో మీ జీవితంలో మీ అన్యోన్య జీవితంలో రాబోయే వారు బాగా ఉన్నారు దేవుడు చెప్పారు. దేవుడు జీవించాలని నేను థ్యాంక్ యూ అయ్య గారు. మరి పెళ్లి కుమారుడు ఉద్దేశించి వారు మాట్లాడినటువంటి చక్కటి మాటలు బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి శ్రీ దేవుని వాక్యం చదవగలుగుతాం. అందరికీ వందనాలు. 24వ అధ్యాయం 34 నుంచి 38 వచనాలు. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాం దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను దయచేసి నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెక్ట్. నా యజమానును తనకు కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశంలో నివసించుతున్నానో ఆ కనానీయుల పిల్లలు ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణం చేయించెను. ఈ సమయంలో మేము మాట్లాడుకుంటున్నట్టుగా ఈ కార్యక్రమాన్ని 2:20 ముగించాలని తీర్మానం తీసుకున్నాం. అయితే ఇప్పుడు 2:14 అయింది. 6 నిమిషాలే ఉంది. అది గంధం దేవదానమయ్య గారికి అప్పగిస్తున్నాము. చివరిగా ఆ
ఆయన ఏం చేసినా దానికి సిద్ధం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. కొన్ని మాటలు దేవుడు మాట్లాడి తెలియపరచవలసింది. బోధకులకు కొన్ని సామెతలు ఉన్నాయి. తక్కువగా చెప్పువారు ఎక్కువగా ఆహ్వానింపబడతారట. కాబట్టి మీకోసము నేను మాది యాడికి 4 గంటలకు బయలుదేరి వచ్చా. మా వాడేమో 10 గంటలకే ఉండాలన్నాడు. అబ్రహాము అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన కుమారుని విషయంలో, వివాహ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది కదా, సియోను కుమారి ప్రాకారమా, నీవు లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన తట్టు ఎత్తుము అంటుంది. యోబు అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తారు. కానీ యోబు సంపదలను బట్టి సంతోషించలేదు, కానీ సంతానము కొరకు ప్రార్థన చేశాడు. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతను విసర్జించిన యోబు అరుణోదయమే లేచి వాళ్ళని పవిత్రపరుచుతూ వచ్చిననే మాట మనం చూస్తాం. కనుక తన ఇంటిలో అలవర్చబడిన 318 మందికి అబ్రహాము తన తర్వాత తన ఇంటి వారు, తన వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా నేర్పించాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆదికాండం 18:19. ఇప్పుడు ఇంటి పెద్ద దాసునికి ఒక బాధ్యత అప్పచెప్తూ ఉన్నాడు. నేను ఏ దేశంలో నివసిస్తున్నానో ఈ దేశపు కన్యకలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నేను విశ్వాస అడుగులు ఎక్కడ ప్రారంభించానో అక్కడ నుండే నా కుమారునికి నీవు ఒక అమ్మాయిని తీసుకొని రావాలి. ఎలియాజరు అనగా సహాయము అని అర్థము. గొప్ప ప్రార్థనా పరుడు. బాబిల్ దగ్గర ఇంటర్వ్యూ పెట్టాడు. దేవా, ఈ దేశపు అమ్మాయిలు వస్తున్నారు, ఎవరైతే నాకును నా వండెలకు నేను చేతుదరో ఆమె నా కుమారుని, నా యజమానుని కుమారునికి భార్యగును అని. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆతిథ్యము చేయ మరొకడి ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన మాట మనం చూస్తాం. రిబకా ఆ పరదేశికి నీ ఇవ్వడమే కాకుండా పొత్తుపోయినట్లుంది, మా ఇంటికి రానింది. పరిచర్య వలన దేవుని స్నేహితులు అనబడిన అబ్రహాం ఇంటికి రిబకా కోడలైంది. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, పరిచర్య చేయుట మన పిల్లలకు అలవర్చాలి. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. ఇస్సాకు విధేయుడు. ఆ కొండ మీదకి బలి అర్పణకు వెళ్ళినప్పుడు అడుగుతున్నాడు కరుక్కాయి, నానా నిప్పులు కట్టెలు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది? ఆ వృద్ధుడు కౌలించినప్పుడు ఇస్సాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. తర్వాత ఇస్సాకు విధేయుడు. ఇస్సాకు యవ్వనములో, ఆ దినాలలో సంఘం లేదు, సహవాసం లేదు, దైవ గ్రంథం అంతకంటే లేదు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వాళ్ళకు ఉంది. కానీ యవనస్తుడైన ఇస్సాకు ప్రతి దినమున పొలములో ధ్యానించినకు బయలు వెళ్ళువాడు అనే మాట మనం చూస్తాం. యవన పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితంలో తల్లిదండ్రులు వారి స్థాయిని బట్టి
చదివిస్తారు. కానీ యవ్వనములో యాకోబులాగా దేవుని సన్నిధిలో ఉంటే మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఇస్సాకు ఆ దినాలలో ప్రతి దినము దేవుని వాక్యమును దేవుని క్రియలను ధ్యానించుటకు వెళ్ళువాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మార్కు సువార్త 1:35 ఆయన పెందలకడే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయవాడని మాట మనం చూస్తాం. ఇస్సాకులో ఉన్న మరో లక్షణం ఏంటంటే ప్రేమించువాడు. ఆదికాండం 24:67 అతడు ఆమెను ప్రేమించెను అనే మాట మనం చూస్తాం. ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు. ఇస్సాకు వివాహమైనప్పుడు 40 సంవత్సరాలు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఇస్సాకు భార్య బలహీనురాలు కనుక అతడు ఆమె కొరకు 20 సంవత్సరాలు ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రేపుగా కూడా గొప్ప ప్రార్థన పరురాలు. ఎందుకంటే జాన్యుని గర్భంలోనే పిల్లలు కొట్లాడుతున్నారు. ఇలాగైతే ఎందుకని యెహోవాను అడుగ వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. కనుక కెజియా రక్షించబడిన అమ్మాయి, ప్రభువులో పాలు పొందే అమ్మాయి, లోకంలో అన్ని రాళ్ళ కంటే ముఖ్యమైన రాయి ఏంటంటే బైబిల్ చెప్తుంది కదా, ముత్యము. కెజియా మరి అరుణ్ కుమార్ గారికి దేవుడు అనుగ్రహించిన భాగ్యం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. తల్లిదండ్రులు కూడా గొప్ప ప్రార్థనా పరులు. మేము ఎప్పుడు వచ్చినా కూడా వారి ఇంట్లోనే మాకు పరిచర్య, మాకు ఎదురుగా వచ్చి మమ్మల్ని తీసుకుంటారు. కనుక ఒక ప్రార్థనా పరుని కుటుంబంలో ఒక కుమార్తె దొరకడం అరుణ్ కుమార్ గారికి నిజంగా బెల్లం దొరికినట్లే. కనుక బెల్లం వారికి బెల్లం దొరికినట్లే. కనుక దేవుడు ఆశ్చర్యకరంగా అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, సాకు కష్టపడి పని చేసేవాడు. సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము పొందారు అనే మాట మనం చూస్తాం. ఇక శత్రువులే ఇస్సాకుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఫిలిస్తీన్లు అన్నారు, ఇప్పుడు దేవుని వలన నీవు ఆశీర్వదించబడిన వాడవు అంటారు. రెండవ మాట, దేవుడు నీకు తోడై ఉండుట మేము చూశామని సాక్ష్యం. కనుక యవన దంపతులు వారి ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్కు ప్రాధాన్యత ఇవ్వాలి. సండే హాలిడే జాలిడే కాదు, ద లార్డ్స్ డే, ప్రభు దినము, ప్రభుని గణపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని స్తుతించే దినం, ప్రభును మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినం. కనుక ఆదివారము సహవాసానికి తప్పకుండా వెళ్ళాలి. కనుక అలా ఉంటే ఇస్సాకులాగా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. మరో వివాహం జరగబోతుంది. ఆ వివాహమునకు మనం ప్రత్యక్షం కావాలంటే యేసు ప్రభువుని నమ్మాలి. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మునికి పేరు కనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఆ మధ్యాకాశంలో జరిగే వివాహానికి మనం హాజరు కావాలంటే ఇంకా ప్రభుని ఎవరైనా అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మిగిలిన సమయము అయ్యగారికి అప్పచెప్పు. థ్యాంక్ యూ అయ్యగారు. మా ముగ్గురిని కూడా ప్రసంగించమన్నారు. మధ్యాహ్నం సాయంత్రం ఒకటేసారి సాయంత్రం తింటారంటే
నేను కూడా మొదలు పెడతాను. ఎందుకంటే అయ్యగారు సింపుల్గా 10 నిమిషాలు అయిపోయి చేసినారు, నాకు 10 నిమిషాలు సరిపోదు. కాబట్టి ఎందుకు లేని నేను సైలెంట్ అయిపోతున్నాను. కాబట్టి నేనే మంచిది. మరి చాలా చక్కగా కేజీఆర్ గురించి అలాగే వారి యొక్క తల్లిదండ్రుల గురించి దైవజనులు మంచి సాక్ష్యం ఇచ్చారు. మా వారి గురించి ఏమి తెలుసుగా కాబట్టి నేను చెప్తాను. మరి అరుణ్ కుమార్ దేవుని యొక్క కృపను బట్టి మరి జేమ్స్ జయానంద్ గారు అలాగే శ్రీమతి సుజాతమ్మ గారికి దేవుడు వారికి ఇచ్చినటువంటి పిల్లలిరువురిని కూడా చాలా అద్భుతంగా వారు పెంచారు, పెద్ద చేశారు, చక్కగా వారిని చదివించారు. ఆ బిడ్డలిరువురు కూడా చాలా గౌరవప్రదమైనటువంటి మార్గంలో ఎదిగినటువంటి బిడ్డ. అంటే వారికి 2 కుమార్. ఇకపోతే జేమ్స్ జయానంద్ గారు మరియు సుజాతమ్మ గారు దేవుని సేవకుల కంటే కూడా ఎక్కువగా వారి సేవలు ఉంటారు. ఒక మంచి సింగర్ కేజే గారి మామగారు మంచి సింగర్, చక్కగా పాటలు పాడతారు, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారు, చక్కగా దేవుని కొరకు సమయం ఇస్తారు, దేవుని సేవలో ఎప్పటికీ ముందుంటారు. దాన్ని బట్టే వారితో నా స్నేహం, దాన్ని బట్టే వారితో నాకు ఈ బంధం. లేకపోతే మామూలుగానే ఉంటారు అందరం కూడా, కానీ వీరితో ప్రత్యేకమైనటువంటి బంధం ఏంటంటే వారు దేవునికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నటువంటి విధానం, దేవునికి వారు ఇస్తున్నటువంటి స్థానాన్ని బట్టి వారిని నేను ప్రేమిస్తున్నాను అనడానికి, గౌరవిస్తున్నాను అనడానికి ఇది ఒక నిదర్శనం. మరి చక్కగా వారి కుటుంబము దేవుని పరిచయంలో కొనసాగుతూ ఉంది. మరి అటువంటి మంచి కుటుంబంలో కేజీఎమ్మ కూడా రావటం ఇది కూడా వారికి ఒక భాగ్యం. మరి ఈ 2 కుటుంబములు దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా ఒకటి అవుతున్నారనేటువంటి విషయం ఇది సత్యం. ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యం. దీనికి అవునని కానీ కాదని కానీ మనం ఎవరం కూడా చెప్పజాలం. కనుక మరి దేవుని సేవకుల మధ్యలో, మరి ప్రజల మధ్యలో, మరి సంఘం మధ్యలో వారిరువురు కూడా ఎంగేజ్మెంట్ ద్వారా జతపరచబడ్డారు. మరి త్వరలో వారికి వివాహం కూడా దేవుని మహిమాత్మకై జరిగి వారు కుటుంబంగా ఏర్పడి ఈ లోకంలో దేవుని కొరకు ఒక మంచి సాక్షికరమైనటువంటి కుటుంబంగా మరి ఈ 2 కుటుంబాల మధ్యలో మరి మంచి పేరు కలిగిన లేదా మంచి భక్తి శ్రద్ధ కలిగినటువంటి కుటుంబాల్లో మరి ఈ కుటుంబం మరి కాస్త వారికంటే కూడా భక్తి శ్రద్ధలతో ముందుకు కొనసాగుతూ వారికి దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలలో వారు నమ్మకంగా జీవించినట్లుగా మనందరం కూడా ప్రార్థించాలి. ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా గొప్ప దేవ, ఈ మధ్యాహ్నపు వేళ మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడును, మా విమోచకుడును, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, జీవము కలిగిన నామమును బట్టి తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలు దేవ కసరవ పల్లి గ్రామంలో మరి ఉన్నటువంటి నీ బిడ్డలు పునయ్య గారు వారి యొక్క సత్యాన్ని ప్రేమించి వారికి మీరు బహుమానంగాను దానంగాను మీరు అనుగ్రహించినటువంటి సంతానం బట్టి మీకు స్తోత్రములు. వారి యొక్క సంతానంలో 2వ కుమార్తె కేజీఆర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభువ మైదుగురు వాస్తవ్యులు బెల్లం జేమ్స్ జయానంద్ గారు, శ్రీమతి సుజాతమ్మ గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సంతానంలో 2వ కుమారుడు అరుణ్ కుమార్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం.
మీ వాక్య భాగాన్ని బట్టి మీరిరువురిని కూడా మా ప్రభువా ఏనాడో మీరు వారిరువురు వివాహం ద్వారా జతపరచబడి భార్య భర్తలుగా ఈ లోకంలో నీ కొరకు జీవించాలని మీరు వేసినటువంటి ప్రణాళిక మేరకు మీ యొక్క చిత్తం మేరకు మీ యొక్క ఉద్దేశం మేరకు దేవా మీరిరువురిని కూడా జతపరచబడుతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఎంగేజ్మెంట్ ద్వారా వారిరువురిని ఏకం చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఇది తల్లిదండ్రుల ఇష్టమో లేదా ఇక్కడటువంటి యొక్క దంపతుల ఇష్టమో లేకపోతే ప్రభువా మరి పెద్దల ఇష్టమో కాకుండా ఇది మీ ఇష్టమని మేము నమ్ముతున్నాం. ఇది మీ చిత్తమని మేము నమ్ముతున్నాం. ఇది మీ ప్రణాళికబద్ధంగా నెరవేరుతున్నదని మేము నమ్ముతున్నాం. అవును ప్రభువా, మీ యొక్క చిత్తము మీరు జీవితాలు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రములు. వారి చదువుల్లో బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. వారి యొక్క ఉద్యోగంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తూ వస్తున్నారు. వారి కుటుంబంలో మీ సేవలో మా ప్రభువా మీ మహిమ కొరకై వాడుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మరి వారి ఇరువురిని మా ప్రభువా ఈ విధంగా దగ్గర చేస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ దేవా నీ కొరకు సాక్షికరంగా జీవించే బిడ్డలుగా ఈ బిడ్డల్ని మీరు ప్రభువా మరి సిద్ధపరచమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం. దైవ మా తండ్రి జరిగించినటువంటి యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతటిని బట్టి మీ వందనములు. దేవా మరి ఈ కార్యక్రమం నిమిత్తమై మీ దాసుని మీరు బలపరిచి వినిపించిన మీ మాటలను బట్టి మీకు వందనాలు. వారిని కూడా దీవించండి, వారి పరిచయాన్ని దీవించండి. దేవా చేరి వచ్చినటువంటి ఇరు కుటుంబముల రక్త సంబంధికులను బట్టి, బంధువర్గములను బట్టి, స్నేహితులను బట్టి, ప్రభువా సంఘస్థులను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రతిమాలుకొచ్చి ఉన్నాం. మరొకసారి మా ప్రభువా ఎంగేజ్మెంట్ ద్వారా ప్రభువా వారి యొక్క మరి తండ్రి జీవితాలను ఏకము చేస్తున్నందుకు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు అరుణ్ కుమార్ను బట్టి కెజియాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు జరిగించిన ఈ కార్యం అంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మంచి వాతావరణాన్ని అనుకూలపరిచారు మీకు వందనాలు. చక్కగా అందరూ కూడా మరి సమయానికి ప్రోగు కావడానికి కృప చూపించారు. ప్రయాణాన్ని సఫలపరిచారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మరి వచ్చిన వారందరూ కూడా తిరుగు ప్రయాణంలో వారికి మీరు తోడుగా ఉండి ఎవరు చేరవలసిన గమ్యస్థానం వారు క్షేమంగా చేరినట్లుగా సహాయం చేయమని బ్రతిమాలుకోవచ్చు. మరొకసారి మా ప్రభువా ఈ యొక్క బిడ్డల యొక్క వివాహం కొరకు వీరిరువురు కూడా సిద్ధపడడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటానికి సహాయం చేయండి. అన్ని విధాలుగా వివాహానికి ఏర్పాట్లన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని బ్రతిమాలుకుంటూ ఆ వివాహం మీకు మహిమకరంగాను ఘనముగాను పరిశుద్ధముగాను జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ దయకరంగా కాల్చండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుల ఆహారం నేడు మాకు దయచేయండి. మా యొక్క అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమై నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన ప్రభువుని యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం, ఆయన సన్నిధి సమాధానం ఇక్కడ చేరి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు మరి ముఖ్యముగా ఎంగేజ్మెంట్ ద్వారా జతపరచబడినటువంటి అరుణ్ కుమారుకును కెజియాకు వారి ఊరి కుటుంబములకు చేరి వచ్చిన రక్త సంబంధులకు అందరికీ సదాకాలం తోడైండుగా. కేసీఆర్ అరుణ్ కుమార్ యొక్క ఎంగేజ్మెంట్కు ఒక్కరికి మా కుటుంబం తరఫున మరియు మా పెసరవాయి సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇప్పుడు అందరికీ మనకు అందరికీ భోజనం విందు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.
ఫోన్ వీడియో అదిగా రమ్మను